తెలంగాణలో విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అన్నట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ దోస్తీ కొనసాగుతోందన్నారు. రెండు పార్టీల మధ్య పరస్పర సహకారంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక భారత అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు స్వదేశీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులనే వాడదామని విజ్ఞప్తి చేశారు బీజేపీ లీడర్స్. స్వదేశీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి మీద ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించాలని సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. కిషన్ రెడ్డి రామచంద్రరావుకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు నేతలు. స్వదేశీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు మనము విదేశీ వస్తువులు వాడకూడదు, మన దేశంలో తయారైనటువంటి వస్తువులనే వాడాలి. ఆ ప్రయత్నం పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా స్వదేశీ యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు స్వదేశీ వస్తువులను మరి ఉత్పత్తులు పెంచేటువంటి అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రమాణానికి ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైం చెప్పాలని సవాల్ చేశారు. కేటీఆరే తన ఫోన్ ట్యాప్ చేయించాడని మండిపడ్డారు బండి. బీఆర్ఎస్ లోని అందరి నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విని బ్లాక్ మెయిల్ చేశారని కరీంనగర్ లో ఆరోపించారు బండి సంజయ్. సంబంధం ఉంది, ఫోన్ ట్యాప్ చేసే నీకు తెలుసు, నీ బాగా నేను ప్రమాణం చేస్తా, సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్ట రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను అడి మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీగా చెప్పు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రక్షాబంధన్ తరతరాల తాంతర్యాలను దూరం చేసి బంధాలను కలుపుతుందన్నారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ఆదిలాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు రాఖీ కట్టారు ఆయన సోదరీమణులు. అక్కా తమ్ముళ్ల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంగా భావించేటటువంటి యొక్క రాఖీ పండుగ, నేను మీకు రక్ష, మీరు మాకు రక్ష అనే విధంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క బంధాలపై ఈ భారతదేశంలో జరుపుకునేటటువంటి యొక్క రాఖీ పండుగ తరతరాల అంతర్యాలను కూడా దూరం చేసేటటువంటి ఈ యొక్క రాఖీ పండుగ. రేపు బీజేపీలో చేరనున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఉదయం 10:30 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. గువ్వల బాలరాజుతో పాటు అచ్చంపేట నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు బీజేపీ కండువా కప్పుకోనున్నారు.